ప్రేమించిన వాళ్ళ కోసం నా మగతనాన్ని త్యాగం చేశాను కానీ వాళ్ళు మాత్రం నా ప్రేమని యాగం చేశారు అని అంటున్నాడు సంతోష్. ఏ అబ్బాయి చేయని త్యాగం నేను వాళ్ళ కోసం చేశానో నా లవర్స్ ని నాతో కలపండి అని చెప్పేసి కోరుతున్నాడు. అసలు ఏం జరిగిందో అతన్ని అడిగి తెలుసుకుందాం. లవ్ చేస్తున్నావు ఎవరినైనా? లవ్ చేస్తున్నా మేడం. ఎవరిని? నేను ప్రేమించిన అమ్మాయిని లవ్ చేస్తున్నా మేడం. నీ ప్రేమించిన అమ్మాయినే లవ్ చేస్తావులే, పక్కింటి అమ్మాయిని లవ్ చేస్తూ ఊరుకుంటావు. ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు. అమ్మాయి కావాలని చెప్పేసి వచ్చేసాను మేడం. స్టార్టింగ్ లో ప్రేమించని చెప్పింది, తర్వాత వద్దని చెప్తుంది. 2 years మీరు లవ్ చేసుకున్నారు, ఇప్పుడు మిమ్మల్ని వద్దు ఇప్పుడు అంటుంది. వద్దు అంటున్నారు. ఏ కారణం ఏంటి? అది వాళ్ళని అడగాలి మేడం. వాళ్ళేంటి, సింగిలరా డబలా? నువ్వు 2 years బట్టి ఏంటి, year 1 ఒకరిని, year 2 ఒకరినా? ఎలా పరిచయం అయ్యారు మీరు? మేము అంటే మొబైల్లో రీల్స్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటే తను నచ్చింది. సో వెంటనే రిప్లై ఇచ్చింది. ఇన్స్టాలో మెసేజ్లు పెట్టుకున్నారు, లవ్ స్టార్ట్ అయింది. అవును మేడం. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మీట్ అయ్యారా ఎప్పుడైనా? మీట్ కలుసుకున్నారు అయ్యాను సార్. ఈ మీట్ కదా, ఆ మీట్ కూడా అయ్యారా? మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా? అది ఉంది మేడం, జరిగిపోయింది. ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? ఇంకేమైనా 4-5 ఉన్నాయా ఏంటి సీక్రెట్ గా? ఒక్కొక్కటి చెప్పనా వద్దా అని చెప్తే ఫిజికల్ రిలేషన్కి ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? మీ ఇద్దరు శారీరకంగా కలవడానికి మీ ఇంటికి ఆవిడ వచ్చేది, ఆవిడింటికి మీరు వెళ్ళేవాళ్ళ? అంటే నేను రూమ్ లో ఉండేవాడిని మేడం. మా రూమ్కే మొత్తం ఎవిడెన్సా? ఫోన్ కాల్ ఎవిడెన్స్, మెసేజ్ కి రెస్పాన్స్ లేదు, ఉత్త కట్ చేసేసింది తను, అంతేనా? అవును మేడం. మరి అలాంటప్పుడు వదిలేయచ్చు కదా. ఇష్టం లేనప్పుడు నువ్వెందుకు అంటే బలవంతం? నాకు ఇష్టం. నీకు ఇష్టం అయితే తనకు కూడా ఇష్టం ఉండాలి కదా. అది అమ్మాయి మోసం చేస్తే ఎట్టా ఊరుకుంటాం మేడం అంటావా? నిన్నేమని అనుమానించాలా? లేకపోతే నా అదేమి అనుమానం లేదు. నువ్వు పతివ్రతవేనా? నీకు ఇంకో గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? లేరు మేడం. లేరు. తనకి ఉన్నారని ఏం లేదు. తను చాలా మంచిది మేడం. అమ్మాయి క్యారెక్టర్ మంచిదే, నీ క్యారెక్టర్ ఏంటి? నేను అలా అనట్లేదు. కాదురే బాబు, నవ్వుతూ బాధపడేవాడిని నిన్నే చూసాను నా జీవితంలో. నువ్వు బ్రేకప్ లో ఇంకో అమ్మాయికి లైన్ వేసేసావా? మరి ఫ్రీయే కదా నాన్న, నువ్వు ఎవరినైనా వదిలేసావంటే వెంటనే ఫ్రీ అయిపోతావు, హ్యాపీ. కానీ నీకు ఆ అమ్మాయి కావాలా, ఈ అమ్మాయి కావాలా? ఇద్దరు అమ్మాయిలు కావాలండి. ఎవరు నీకు వస్తారు, ఎవరు నీకు రారు అనే ప్రశ్న కంటే వీళ్ళిద్దరు అమ్మాయిలు ప్రయాణం మొదలుపెట్టిన కొంతకాలంకే నీకెందుకు గుడ్ బై చెప్తున్నారు అనేది మాకు డౌట్. నాకు నువ్వు కావాలి, తను కావాలి అని చెప్పాడు. సెక్సువల్ గా కలవడమే కదా, అందుకే నేను సెక్సువల్ గా కలిసే ఇది చేసుకోకుండా ఆపరేషన్ చేసుకొచ్చాను. అంటే ఇంకా మగతనం లేకుండా చేసుకున్నావా? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మేడం, సంతోష్ గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. సంతోష్ గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. సంతోష్ గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? విజయవాడ మేడం. విజయవాడ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? నా పేరు సంతోష్ మేడం. నేను ప్రైవేట్ జాబ్లో పనిచేస్తున్నాను. ఓకే, ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారు మీరు. మీకు పెళ్ళైందా? పెళ్లి కాలేదు మేడం. పెళ్లి కాలేదు. వయసు ఎంత? 25 years. ఏం పని చేస్తారు బాబు మీరు? ప్రైవేట్ జాబ్ మేడం. ప్రైవేట్ జాబా? ఓకే. అసలు మీకు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? అది పెళ్ళి అవ్వలేదు, సంబంధాలు ఏం చూడట్లేదా? వయసుకు వచ్చారు కదా, పెళ్లి సంబంధాలు చూడడం ఇట్లా ఏమీ లేదా? చూస్తున్నారు మేడం, బట్ నాకు నచ్చిన వాళ్ళతో చేసుకున్నాను. నువ్వు లవ్ చేస్తున్నావు ఎవరినైనా? లవ్ చేస్తున్నా మేడం. ఎవరిని? నేను ప్రేమించిన అమ్మాయిని లవ్ చేస్తున్నా మేడం. నీ ప్రేమించిన అమ్మాయినే లవ్ చేస్తావులే, పక్కింటి అమ్మాయిని లవ్ చేస్తూ ఊరుకుంటారు. ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు. అమ్మాయి కావాలని చెప్పేసి వచ్చేసాను మేడం. ఆ అమ్మాయి అయితే నేను వద్దంటుంది, ఆ అమ్మాయి అయితే నాకు కావాలని చెప్పేసి. మీరు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నారు కానీ ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించట్లేదు. ప్రేమించట్లేదు మేడం. స్టార్టింగ్ లో ప్రేమించని చెప్పింది, తర్వాత వద్దని చెప్తుంది. మీరు లవ్ చేసుకున్నారా కొంతకాలం? లవ్ చేసుకున్నాం మేడం. ఎంతకాలం? ఒక 2 years మేడం. 2 years మీరు లవ్ చేసుకున్నారు, ఇప్పుడు మిమ్మల్ని వద్దు ఇప్పుడు అంటుంది. వద్దు అంటున్నారు. ఏ కారణం ఏంటి? అది వాళ్ళని అడగాలి మేడం. వాళ్ళేంటి, సింగిలరా డబలా? వాళ్ళు అనకూడదు, ఆమెనే అడగాలి అనాలి. నువ్వు 2 years బట్టి ఏంటి, year 1 ఒకరిని, year 2 ఒకరినా? లేదు సార్. 2 years ఒకరినే. అవును సార్. ముందు ఎస్ చెప్పిన అమ్మాయి ఇప్పుడు నో ఎందుకు చెప్తుంది? తెలియదు సార్. అది నువ్వు ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు, 2 అమ్మాయిల గురించి ఒక మాట్లాడుతున్నావు. అమ్మాయి గురించి. ఒక అమ్మాయి కదా. మరి ఎందుకు కంగారు పడుతున్నారు చెప్పండి. ఎందుకు కాదనుకుంటుంది? ఎందుకు ఇప్పుడు వద్దని చెప్పింది మిమ్మల్ని? ఫస్ట్ లో లవ్ ఓకే మేడం, తర్వాత ఎందుకో తనకు నేను నచ్చట్లేదంట మేడం. ఎలా పరిచయం అయ్యారు మీరు? మేము అంటే మొబైల్లో రీల్స్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటే తను నచ్చింది. సో వెంటనే రిప్లై ఇచ్చింది. ఇన్స్టాలో మెసేజ్లు పెట్టుకున్నారు, లవ్ స్టార్ట్ అయింది. అవును మేడం. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మీట్ అయ్యారా ఎప్పుడైనా? మీట్ అయ్యాను సార్. ఈ మీట్ కదా, ఆ మీట్ కూడా అయ్యారా?
మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా? అది ఉంది మేడం, జరిగిపోయింది. ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? ఇంకేమైనా 4-5 ఉన్నాయా ఏంటి సీక్రెట్ గా? యాలేదు ఒక్కొక్కటి మేడం. చెప్పనా వద్దా అని చెప్తే ఎక్కడికి వెళ్ళేవాళ్ళమ్మా మీ ఇద్దరు? పార్కులలో కలిసేవాళ్ళం మేడం, సినిమా. ఫిజికల్ రిలేషన్ కి ఎక్కడికి వెళ్ళేవాళ్ళు మీ ఇద్దరు? శారీరకంగా కలవడానికి మీ ఇంటికి ఆవిడ వచ్చేది, ఆవిడింటికి మీరు వెళ్ళేవాళ్ళ? అంటే నేను రూమ్ లో ఉండేవాడిని మేడం, మా రూమ్ కే. నీ రూమ్ కి వచ్చేది. ఓకే, సరే అంత బానే ఉంది కదా, అసలు ఎందుకు వద్దంటుందా అమ్మాయి? అది నాకు రీజన్ తెలియదు మేడం. రీజన్ తెలియదు, అవాయిడ్ చేస్తా ఉంది. అంటే అవాయిడ్ చేస్తా ఉంది మేడం. ఎంతకాలం అయింది తను నిన్ను అవాయిడ్ చేయబట్టి? ఒక 2 months అయింది. 2 months అవుతుంది. నాకు తనే కావాలి మేడం. అది మొత్తం అవాయిడెన్స్, ఫోన్ కాల్ అవాయిడెన్స్, మెసేజ్కి రెస్పాన్స్ లేదు. అంటే ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఉండేది మెసేజ్ కి రెస్పాన్స్ వెంటనే, కానీ ఇప్పుడు దూరం అదే అమ్మా, ఇప్పుడు నచ్చట్లేదు కాబట్టి 2 నెలల నుంచి నేను దూరం పెట్టేసింది. ఎందుకు ఏంటని అడిగితే ఏం చెప్పలేదు తను. రీజన్ చెప్పలేదు మేడం. ఉత్త కట్ చేసేసింది తను, అంతేనా? అవును మేడం. మరి అలాంటప్పుడు వదిలేయచ్చు కదా, ఇష్టం లేనప్పుడు నువ్వెందుకు బలవంతం అంటే పెట్టడం? నాకు ఇష్టం. నీకు ఇష్టం అయితే తనకు కూడా ఇష్టం ఉండాలి కదా. అది అమ్మాయి మోసం చేస్తే ఎట్టా ఊరుకుంటాం మేడం అంటావా? నీకేమైనా చిన్నపాటి 0.005% అనుమానం ఏమైనా ఉందా? అనుమానం ఏం లేదు మేడం, తను మంచి అమ్మాయి, పర్ఫెక్ట్. నిన్నేమన్నా అనుమానించాలా? లేకపోతే నా అదేమి అనుమానం లేదు. నువ్వు పతివ్రతవేనా? కదా ఇందాక అన్నప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడని అనలేదు, వాళ్ళతో మాట్లాడనగానే ఎవరిని 2-3 ఉన్నారేమో వాళ్ళు కూడబలుక్కుని నన్ను ప్రేమించాడు నిన్ను ప్రేమించాడా అని అనుకుని నీకు మొట్టుకే మొట్టారేమో అనుకున్నాం. 2 ఏళ్ల నుంచి మంచిగా హ్యాపీగా ఉన్న అమ్మాయి సడన్ గా నేను వద్దందంటే తప్ప ఆమెదా నీదా? ఏదో ఎవరిదో ఒకరిది అయ్యి ఉంటది. లేదా ఆవిడకి ఏమన్నా వేరే బాయ్ ఫ్రెండ్ దొరికాడా? యాలేదు మేడం. ఇక్కడ 2 ఆప్షన్స్. ఒకటి నీ జాబ్ పోయి ఫైనాన్షియల్ గా వీక్ కన్నా అయ్యి ఉండాలి, 2 ఆవిడకన్నా బాయ్ ఫ్రెండ్ దొరకాలి, నీకన్నా ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. అలా మేడం, జాబ్ ఉంది మేడం. నీకు జాబ్ ఉంది, మరి ఇప్పుడు నేను అడిగిన 2 ఆటలు ఏదన్నా ఉందా? నీకు ఇంకో గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? లేరు మేడం. లేరు. తనకి ఉన్నారని ఏం లేదు. తను చాలా మంచిది మేడం. అమ్మాయి క్యారెక్టర్ మంచిదే, నీ క్యారెక్టర్ ఏంటి మేము కనిపెట్టాలా? నేను అలా అన్నట్లు. కాదురే బాబు, నవ్వుతూ బాధపడేవాడిని నిన్నే చూశాను నా జీవితంలో. నీకు ఇంకెవరన్నా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా ఈ అమ్మాయితో పాటు? హృదయాన్ని పంచావా ప్రసాదం లాగా ఎవరికన్నా? లేదు మేడం. పంచలేదా? ఓకే. కాదు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకు అమ్మాయి కావాలి, నాకు అమ్మాయి అంటే ఇష్టం అంటున్నావు, కానీ అసలు నీకు అత్తేంటో చెప్పు, చెప్తేనే కదా మాకు తెలిసేది. ఏం చేయాలో మేడం సార్ చెప్తారు. అంటే నేను మామూలుగా ప్రైవేట్ జాబ్ చేస్తాను మేడం. అది చెప్పారు. మామూలుగా నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తుంటే ఆ అమ్మాయి పరిచయం అయిపోయింది. పరిచయం అయింది, నువ్వు అడిగావు. ఎంతకాలం పరిచయం తర్వాత మీరిద్దరు ఒకరికొకరు ఓకే చెప్పుకున్నారు? ఎప్పుడు డైరెక్ట్ గా కలిశారు? అవన్నీ చెప్పు. ఒక 3 months నుంచి చాటింగ్, తర్వాత మీటింగ్ అన్ని అయిపోయినాయి. చాటింగ్ మీటింగ్ అయిపోయింది 3 నెలల్లో. తర్వాత అమ్మాయి నుంచి నన్ను వద్దని చెప్పేసి రిప్లై వస్తుంది సార్. ఏది 3 నెలలకే? 2 సంవత్సరాలు అన్నా? చాటింగ్, మీటింగ్, డేటింగ్ అయిపోయింది, బ్రేకప్ లకు వచ్చారా? లాస్ట్ లో 2 years తర్వాత బ్రేకప్ వచ్చింది. 2 years తర్వాత బ్రేకప్. ఇంకా మధ్యలో ఏం జరిగింది? మధ్యలో వచ్చేసి ఇంకో అమ్మాయికి నేను మెసేజ్ చేస్తాను. మరి తగలడం ఆయన ఏ, అలాగే హే, ఇందాక మరి నుంచి అప్పటి నుంచి చెప్పాలి కదా నువ్వు. తిప్పి అదే చెప్తావు. జలేబీ కలిపినట్టు కలుపుతున్నాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.